వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఉండ్రాజవరం మండలంలో విస్తృత ప్రచారం చేసిన కూటమి అభ్యర్థులు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి, నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ ఉండ్రాజవరం మండలంలోని వేలివెన్ను, కాల్దారి, చిలకపాడు, సత్యవాడ, పసలపూడి, సూర్యారావుపాలెం, వడ్లూరు తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో వారికి పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి మాట్లాడుతూ దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను బలపరచాలని, మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుందని అన్నారు. కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించి సుపరిపాలన అందించడానికి కూటమి ఏర్పడిందన్నారు. తనతో పాటు ప్రజా సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి వాటి పరిష్కారానికి కృషి చేయగల నాయకురాలు పురంధేశ్వరికి ఓటు హక్కు ద్వారా అఖండ విజయం సాధించాలని తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతామన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, బోకవల్లి ప్రసాద్, కోమట్లపల్లి వెంకట సుబ్బారావు, సింహాద్రి రామకృష్ణ, గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం, బూరుగుపల్లి శ్రీనివాసు, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కమలం మన ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ గారు వారి ఎన్నికల గుర్తు గాజు గ్లాసు అన్న మర్చిపోతున్నా. ఇసుక దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి కుమార్తె శ్రీ దగ్గుపాటి పురంధేశ్వరి గారు మీ యొక్క ఆశీస్సుల కోసం, మీ యొక్క దీవెనల కోసం మీ ఇంటి ముందుకు వస్తున్నారమ్మా. మీ యొక్క అమూల్యమైన పవిత్రమైన ఓటు ముద్రను కమలం పువ్వు గుర్తుపై వేసి మన రాజమండ్రి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ దగ్గుపాటి పురంధేశ్వరి గారిని అత్యధిక మెజార్టీ అయిపోయినా